శక్తి కలిగినటువంటి దేవుని వైపు చూస్తూ సమస్తమును కూడా అనుగ్రహించగలిగిన సమర్థుడైనటువంటి దేవుని వైపు చూస్తూ మన శ్రమలను మన ఇబ్బందులన్నిటినీ కూడా కొద్ది సమయం ప్రక్కన పెట్టి దేవుని సన్నిధిలో ఉన్న మనమందరము కూడా దేవుని వైపు దృష్టి నిలిపి ఆరాధనకు యోగ్యుడైనటువంటి దేవుని హృదయపూర్వకంగా ఆరాధన చేసుకుందాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ కూడా నోరు తెరిచి దేవాతి దేవుని స్తుతించాలి, హృదయములను తెరిచి దేవాతి దేవుని ఆరాధించాలి. మన దేవుడు ఆకాశమందు ఆసీనుడై ఉన్నటువంటి దేవుడు. ఆయన యొక్క మహిమైశ్వర్యములు, ఆయన యొక్క మహిమను కన్నులారా చూస్తూ, దేవా నీ వంటి గొప్ప దేవుడు నీవు కలిగి ఉన్నందుకు ఎంతైనా ధన్యులమయ్యా అని ప్రతి ఒక్కరూ కూడా నోరు తెరిచి మన జీవితాలను ఎన్నో సమయాలలో మనందరినీ కూడా లేవనెత్తిన దేవుని జ్ఞాపకం చేసుకుందాం. మన కన్నీటిని తుడిచిన దేవుని జ్ఞాపకం చేసుకుందాం. మన కష్టాలలో మన కన్నీళ్లలో మనకి తోడుగా ఉండి మన చెయ్యిని పట్టుకున్న దేవుని జ్ఞాపకం చేసుకుందాం. ఏ ఒక్కరము కూడా మౌనముగా ఉండకూడదు నా ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే దేవుడు మన జీవితాలలో ఎన్నో గొప్ప కార్యాలు చేసి లోకమనే బానిసత్వంలో నుండి మనల్ని విడిపించి ఈ రోజు ఆయన సన్నిధిలో మనల్ని అడుగు పెట్టుకుని ఉన్నారు అంటే మౌనముగా ఉండాలి అని కాదు. ఆయన వలె ఆయన సన్నిధిలో ఆయన లాగా మహిమను పొందుకొని మహిమాస్వరూపి అయినటువంటి దేవుణ్ణి ఆరాధించాలి అన్నది ఆయన యొక్క ఆశయం. కాబట్టి ఆయన బిడ్డలుగా పిలువబడుతున్న మనం అందరము కూడా ఆకాశమందు ఆసీనుడైనటువంటి దేవుని కన్నులారా చూద్దాం. ప్రతి ఒక్కరము కూడా దేవా నీ సన్నిధికి వచ్చి ఉన్నానయ్యా, నీ సన్నిధిని నాకు దయచేయ్యా, నీ పరిశుద్ధ రక్తమును నాపై కృపరించండి దేవా అని అడుగుదాం. మన పాపముల కొరకై మన దేవుడు మరణించి ఉన్నారు, మనల్ని తన యొక్క పరిశుద్ధ రక్తముతో కడిగి ఉన్నారు. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, ఈరోజు మనము బ్రతికి ఉన్నాము అంటే మన యేసయ్య మన కోసం మరణించి ఉన్నారు. మనమందరము కూడా రక్షింపబడి ఉన్నాము అంటే మన దేవుడు రిక్తునిగా మారి ఉన్నారు. కాబట్టి మన కోసం ఎన్నో శ్రమలను అనుభవించిన దేవుడిని జ్ఞాపకం చేసుకుందాం. ఎనలేని ప్రేమను మన ఎడల చూపుతున్న ప్రేమాస్వరూపి అయినటువంటి దేవుడిని జ్ఞాపకం చేసుకుందాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, నోరు తెరిచి దేవాతి దేవుని ఆరాధన చేసుకుందాం. హృదయాంతరంగములలో నుండి కృపగల దేవుని తలంచుకుంటూ ఆయన కార్యములను జ్ఞాపకము చేసుకుంటూ, దేవా నీ సన్నిధికి వచ్చి ఉన్నానయ్యా, నీ ఆత్మతో నన్ను నింపయ్యా, నీ శక్తితో నన్ను నింపయ్యా, నీ ప్రభావ మహిమతో నన్ను నింపయ్యా అని నోరు తెరిచి అడిగితే నిశ్చయముగా మనం ఆరాధిస్తున్న దేవుడు తన యొక్క బలమైన ఆత్మతో మనల్ని నింపువాడై ఉన్నాడు. మనమున్న స్థలములోనికి వచ్చి మనల్ని దర్శించువాడై ఉన్నాడు. మోడుగారిన హృదయాలను కదిలించగలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. వేసారిపోయిన బ్రతుకులలో తెప్పరిలను దయచేయవాడు మనం ఆరాధిస్తున్న దేవుడు అయినాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గంభీరమైన స్వరములతో ఘనమైన దేవుడిని ఆరాధన చేసుకుందాం. ఉన్నతమైన మహిమ కలిగిన దేవుడిని హృదయాంతరంగములలో నుండి ఆహ్వానిద్దాం. దేవాన్ని సన్నిధికి వచ్చి ఉన్నానయ్యా, నిండైన నీ ప్రేమతో నన్ను నింపయ్యా, నిండైన నీ ఆత్మతో నన్ను నింపయ్యా, నీ బలమైన నీ కృపతో నన్ను నింపయ్యా అని ప్రతి ఒక్కరూ కూడా తలంచుకుంటూ ఆరాధన చేసుకుందాం. ఒక్క నిమిషం మనకి మనముగా దేవునికి సమర్పించుకుందాం. లోకములు మారినను మారని ప్రేమ, సంద్రములు చల్లార్చని యేసుని ప్రేమ. అందరం కలిసి పాడుతున్నాం. లోకములు మారినను మారని ప్రేమ, సంద్రములు చల్లార్చని యేసుని ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ,
ప్రేమిస్తున్నందుకే వందనాలయ్యా. ఏమివ్వగలము దేవా? ఏ విలువ లేని మా జీవితాల కొరకు నాయన విలువైన రక్తాన్ని చిందించావయ్యా తండ్రి. భూమి మీద భూమి వేయబడ్డావు తండ్రి, బల్లములతో నాయన పొడవబడ్డావు ప్రభువ. నాగటి చాలా వలె దున్నబడ్డావయ్యా దేహమంతయు. ఎన్నో శ్రమలను అనుభవించారు స్వామి దేవా. అయినను ఎరిగి యుండియు కూడా నీ ప్రేమను తెలియని వారిగా బ్రతుకుచు ఉన్న దౌర్భాగ్యులము తండ్రి, ఒక్కసారి మమ్మల్ని దర్శించండి. ఎన్నో సమయాలను మీ హస్తమును చాపినైనా మమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నప్పటికీ మీ నుండి దూరం అయిపోయే వారిగా బ్రతుకుచున్నామయ్యా తండ్రి. ఒక్కసారి మమ్మల్ని దర్శించండి నాయన. యేసయ్యా మమ్మల్ని దర్శించమని వేడుకుంటున్నామయ్యా. నిజమైన నీ ప్రేమను అనుభవించే వారిగా, అట్టి ప్రేమను ఈ లోకములో చూపించే వారిగా మమ్మల్ని దర్శించమని వేడుకుంటున్నానయ్యా దేవా. కల్ముషము లేని నిష్కళంకమైన ప్రేమతో మమ్మల్ని నింపమని వేడుకుంటున్నాను. నిస్వార్థమైన ప్రేమతో మమ్మల్ని నింపమని వేడుకుంటున్నాను. డంబము లేని ప్రేమతో మమ్మల్ని నింపమని వేడుకుంటున్నామయ్యా. ఏ ఒక్కరిని చూసినను క్రీస్తు ప్రేమ మాలో వారున్నట్లుగా కృపను కుమ్మరింపచేయమని వేడుకుంటున్నామయ్యా. ఈ లోకములో ఎన్ని సంపాదించుకున్నాను, ఎంత కలిగి జీవించి ఉన్నానో, నీ ప్రేమ లేని వాడైతే వాడు మానవుడు కాదు అని సెలవిస్తున్న దేవుడమయ్యా. వ్యక్తిత్వంలో ఉన్నవాడు తండ్రి,
అట్టి శాశ్వతమైన నిత్యమైన నీ ప్రేమతో మమ్మలను నింపమని వేడుకుంటున్నామయ్యా. నీకే తండ్రి స్తోత్రములు, వందనాలు తెలియజేసుకుంటున్నాం. శ్రేష్టమైన సమయంలోనికి వెళ్ళనట్టు ఉండగా నీవెన్నుకున్న నీ పాత్రను నీ అరచేతుల్లో చెప్పుకొనమని వేడుకుంటున్నామయ్యా. పరమ కుమారి వైన యేసయ్య, నీ అరచేతుల్లో నీ పాత్రను పెడుతున్నాము తండ్రి. సరి అయిన రూపములోనికి నాయన నీ వర్తమానమును విడుదల చేయమని వేడుకుంటున్నాము. వినుటకు సిద్ధమైన ప్రతి బ్రతుకు ఒక సత్య పదములోనికి రావడానికి వీలైన వర్తమానమును విడుదల చేయమని వేడుకుంటున్నామయ్యా. నిలవబడుతున్న నీ పాత్రను నాయన నీ ఆత్మ చేత అభిషేకించమని వేడుకుంటున్నాను. వినుటకు సిద్ధమైన ప్రతి బిడ్డ చెవి వినుటకు కావలసిన వినికిడి శక్తితో నింపబడును గాక అని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకే వందనాలు, నీకే స్తుతులు, నీకే స్తోత్రములు తెలియజేసుకుంటూ సర్వశక్తి కలిగినటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మా ఈ స్తుతి ఆరాధన ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్.